ఇక మా బ్యాచ్ లో మేము ఎవరు దొరికినా వాళ్ళకి పానల్ కూర్చొనే వండుకుంటా మీ ఎంబడే ఉంటా. మీరెవరు కూడా ఆధారపడదు. మీకు ఏ చిన్న ఇదైనా మాకు తెలిసిన వెంటనే నేను ఆడికెళ్ళి మూలకెళ్ళిన బయట ఎవరు కూడా ఆధారపడద్దు. అల్లరి మూకలు చేసినటువంటి భయభ్రాంతుల వ్యవహారం వల్ల ప్రాణాలు బిక్కుబిక్కంటూ ఏ రాత్రికి మళ్ళీ వస్తారో, ఏ రాత్రికి మళ్లీ దాడులు చేస్తారో అని వాళ్ళు ఏడుస్తూ మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తే మానవత్వం ఉన్నటువంటి మనిషి చెల్లించక తప్పదు. బాధితుల తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 24 గంటల లోపల ఏ నిందితులైతే వాళ్ళు ఎవరైతే ఆఫ్ఘనిస్తాన్ ఉగ్రవాదుల తీరొచ్చి దాడి చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరి మీద చర్యలు జరగాల. లేకుంటే 24 గంటల సమయం తర్వాత జరిగేటటువంటి విషయాలకు మేం బాధ్యులు కామని వ్యవస్థకు చెప్పదలుచుకున్నాం. స్వయాన రేపు డీజీపీ గారు ఈ గ్రామాన్ని సందర్శించాల. జరిగినటువంటి వాస్తవాల మీద పూర్తిగా విచారణ జరపాల. దీని మీద మేము కూడా వెంటనే ఎస్సీ ఎస్టీ కమిషన్ కు అప్రోచ్ అవుతున్నాం. బీసీ కమిషన్ కు కంప్లైంట్ చేస్తున్నాం. ఈ 3 నుంచి 4 రోజుల లోపల ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్, బీసీ కమిషన్ చైర్మన్ కూడా ఇక్కడ న్యాయ విచారణ చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తాం. కానీ అంతకన్నా ముందే